చేసి భక్తులారు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. జనగాం జిల్లా పాలకుర్తి మండలం ఒలిమిడిలో రాములవారి టెంపుల్ అద్భుతంగా ఉంది. వీడియో మొత్తం చూడండి. 2 వీడియోల కింద చేశాను, మీరు మాత్రం స్కిప్ చేయకండి. भगवदेवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। गोमापो ज्योतिरसो अमृतं मा भवत्भवसुरं शुभाभ्यां शुभे शुभमुहूर्ते महाविष्णुराज्ञया प्रवर्तमानस्याद्य ब्राह्मणस्य प्राप्ते श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरप्रदेशे अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये विश्वावसुनाम संवत्सर दक्षिणायने श्रावणमासे बौलपक्षे भानुवासरे पाड्यम्यां वासरा वासरस्तु शुभवासरे शुभकर्ण शुभनक्षत्र एवं गुणविशेषणविशिष्टायां शुभऋतवस्य यजमानस्य गोत्रोद्भवस्य वाल्मीकिमहान् गोत्रोद्भवस्य राधा नामदिस्य सन्नि नामदिस्य मंगेश्वर नामदिस्य वैष्णवी नामदिस्य संदीप नामदिस्य साईप्रिया नामदिस्य आत्विक नामदिस्य सह कुटुंबस्य अस्माकं सह कुटुंबस्य सह कुटुंबानां क्षेमस्थैर्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ఇక్కడ మరి ఊరు పేరు అని చెప్పండి, అడ్రస్ ఎలా రావాలి భక్తులు అని చెప్పండి. కళ్యాణ సుందరాచార్యులు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకుడు, జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో స్వయంభుగా వెలిసిన సీతారామచంద్ర స్వామి ఆలయం చాలా కాకతీయుల కాలం నాటిది, త్రేతాయుగం నాటిది. ఇక్కడ ఈ రామాలయం ప్రతిష్ట గావించి 2 సంవత్సరాలు ఉన్నది. చిన్న గుడి ఉన్నది. ఇక్కడ రాముల వారి పాదాలు ఉంటాయి. ఆ రాముల వారి పాదాల మీద గుడి ప్రతిష్ట చేసి నిర్మించింది. ఇది రామాలయం ప్రతిష్ట గావించింది. ఇక్కడ స్వయంభూ ఆలయం ఉంది, కోనేరు శివాలయం పక్కన. శివాలయం పక్కన కోనేరు ఉంటుంది. ఆ కోనేరు స్వయంభూ, అలా స్వయంగా వచ్చింది. అక్కడ పండిత ఆళ్వారు 12 మంది ఆళ్వారు ఉన్నారు. అది కోనేరు పాలగుండం అంటారు. పాలగుండం ఇదంతా వాల్మీకి కోనేరు పాలగుండం ఇదంతా వాల్మీకి ఆశ్రమం. వాల్మీకి ఆశ్రమం లవకుశుల జన్మస్థానం. వాల్మీకి ఇక్కడ రామాయణం రాసింది. లవకుశులు ఇక్కడికి వచ్చారు. ఇదంతా మునుల ఆశ్రమం. లవకుశుల జన్మస్థానం. వాల్మీకి రామాయణం రాసింది. ఇక్కడ ప్రతి సంవత్సరం క్షేత్రశుద్ధ పంచమి మొదలు 11 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీరాములు బాగా జరుగుతుంది ఇదంతా. కాబట్టి దీని అసలు పేరు వాల్మీకాపురం. ఈ పేరు దాని వలిమిడి అయింది. వలిమిడి చరిత్ర అంటే 3 ఇక్కడ జనగాం నుంచి పాలకుర్తి, హనుమకొండ నుంచి పాలకుర్తి, ఎక్కడి నుంచి వచ్చినా పాలకుర్తి వచ్చేసి ఒలిమిడికి రావాలి. రోడ్డు అంటే అక్కడ ఆర్చి ఉంది కదా, అక్కడ నుండి మనం లెఫ్ట్ సైడ్ వస్తే వాల్మీకి నేరుగా కొండ గుట్ట నుంచి వస్తుంది. ఎప్పుడు